సైబర్ నేరగాళ్లు ఈసారి కొత్త ఫోన్ గిఫ్ట్ పంపించారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పలు సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు చేస్తున్న ఆలోచనలు చూస్తుంటే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుందని అనిపిస్తుంటుంది. అత్యంత సాధారణంగా జరిగే విషయాలను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లాటరీ తగిలిందని ఓ కొత్త ఫోన్ పంపి అది ఆన్ చేసుకోగానే కోట్ల రూపాయలు కొట్టేసిన షాకింగ్ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. అవును, కాదేది సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. వాట్సాప్ వీడియో కాల్, కొరియర్ లో రాంగ్ పార్సిల్, ఆన్లైన్ లో తప్పుడు ఆర్డర్, కొరియర్ పార్సిల్ లో డ్రగ్స్, ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని లాటరీ పేరు చెప్పి ఎలా ముంచేశారో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఇటీవల సైబర్ నేరస్తులు ఫోన్ చేసి మీరు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశారు, ఇలా కొన్నవారందరి పేరుతో లాటరీ తీశాము, అందులో మీకు లాటరీ తగిలింది, ఇందులో భాగంగా మీరు కొత్త మొబైల్ ఫోన్ ను గెలుచుకున్నారు అని చెప్పారు. అనంతరం కొరియర్ ద్వారా మొబైల్ ఫోన్ ను ఇంటికి పంపించారు. ఇక లాటరీలో ఫోన్ వచ్చిందన్న సంతోషంతో ఉన్న సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత ఫోన్ లోని సిమ్ కార్డు ను తీసి కొత్త దాంట్లో వేశారు. ఇలా సిమ్ వేసిన సుమారు గంట తర్వాత ఆ ఫోన్ కు పలు SMS లు వచ్చాయి. అందులో కొన్ని ఓటీపీలతో వచ్చినవి. సరే, కొత్త ఫోన్ కాబట్టి అలా వస్తున్నాయని భావించిన సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాటిని లైట్ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ నేరగాళ్లు అందులో ఉన్న యాప్లకు ఓటీపీలు అప్లై చేసి అతని ఖాతా నుండి సుమారు 2.8 కోట్లను కాజేశారు. దీంతో ఆ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.